వ్లాదిమిర్ పుతిన్ గారు ఈ వారము లేదా ఒక 10 రోజుల్లోగా భారత్కి రాబోతున్నారు. సో యావత్ ప్రపంచము ఈ ఈవెంట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మాట్లాడారు. కానీ ఇప్పుడు మీకు మాస్కో నుంచి బయలుదేరే పుతిన్ ఈయన తన బాడీ డబల్ని వాడతారా అంటే మీకు నిజమైన పుతిన్ ఎవరు, డూప్లికేట్ పుతిన్ ఎవరు, నోబడీ నోస్. అలాగే విమానం, ఈయన ఏ విమానంలో ప్రయాణిస్తారు, పలానా విమానం వస్తుందంటే అందులో నిజమైన పుతిన్ ఉన్నారా లేదా వెనుక వచ్చే ఇంకొక విమానంలో పుతిన్ ఉన్నారా? సో ఇదంతా కూడా ఒక అతిపెద్ద మిస్టరీగా ఉంది. కానీ ఈ మిస్టరీలో మనము భాగం అవ్వడం, భారతదేశానికి వస్తున్నప్పుడు ఇన్ని రకాల ఈయన తన యొక్క సెక్యూరిటీ కోసం, ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ ఎవరు అంటే పుతిన్. మీకు ప్రతి ఒక్క జియో పాలిటిక్స్ లో పుతిన్ లేని వ్యవహారం అంటూ లేదండి. ప్రతి దగ్గర ఇతని గురించి అందరూ మాట్లాడుకుంటారు. అలాంటిది చూడండి, మీకు యుక్రెయిన్ని అమెరికాను ఈయన మేనేజ్ చేసే విధానం. సో అందరూ మాట్లాడుకునేది అంటే డొనాల్డ్ ట్రంప్ నాకు ఒక మంచి మిత్రుడండి, ఈయన యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈయనకే మనం నోబెల్ బహుమతి ఇవ్వాలి అని మీకు రికమెండ్ చేసిన వ్యక్తి. మోదీ గారు కూడా చెయ్యలేదండి, పుతిన్ గారు చేశారు. తరువాత మీకు నోబెల్ కమిటీ వాడు ఇవ్వలేదు, ఆయనకి పీస్ బహుమతి ఇవ్వలేదు. అయ్యో ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పి మీకు బాధపడిన వ్యక్తి కూడా పుతిన్. ఇది సెటైరికల్ గా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు భారత్కి రావడానికి ముందు పుతిన్ ఆడుతున్న ఆటను మీరు గమనించారు అనుకోండి, వేరే లెవెల్ అండి. అంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ పీస్ డీల్ చెప్పాను, 28 పాయింట్స్ అని చెప్పాను. ఈ 28 పాయింట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. డిస్కషన్కి మీకు చాలా ముఖ్యము. ఈ ఇష్యూస్ని ఖచ్చితంగా మనం మాట్లాడాలి. కానీ ఇది సొల్యూషన్ కాదు. అమెరికా యొక్క ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటున్నాను, కానీ యుక్రెయిన్తో నా యుద్ధము ఆగదు. ఇది మనం చూడాలండి. ఎలాగ ఒక దేశాన్ని హ్యాండిల్ చెయ్యాలి అనడానికి జియో పాలిటిక్స్లో మీ అనుభవం ఏంటి, మీ యొక్క థింకింగ్ ఏమిటి, ఈ డైమెన్షన్స్ ఏంటి, ఈ స్టాటిస్టిక్స్ ఏంటి అన్నప్పుడు పుతిన్ని చూసి నేర్చుకోవాలి. ఇది ఎవరైనా కంపెనీస్ రన్ చేసే వాళ్ళు కూడా ఏంటండి ఈ స్ట్రాటజీ అన్నప్పుడు ఎన్నో విషయాలు ఎంతో డీప్గా మీరు వెళ్ళాలి. సో ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే యుక్రెయిన్ ఈ యుద్ధాన్ని ఆపాలి, తమ ఓటమిని ఒప్పుకోవాలి, జెలెన్స్కీ యొక్క భవిష్యత్తు ఏంటనేది తర్వాత. ఎందుకు అంటే ఇది ఒక ఇల్లిజిటిమేట్ పాలన. జెలెన్స్కీ ఏం చెయ్యాలి, యాజ్ పర్ రూల్ ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్స్ పెట్టకుండా నాదే సర్వాధికారము, నేనే యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడని చెప్తున్నాడు చూసారా, ఇదే ఇల్లీగల్. సో ప్రపంచ స్థాయిలో దేశాలు దీన్ని గమనించాలి. ఇక్కడ యూరోప్ వాళ్ళు ఉన్నారు చూడండి, జర్మనీ అనండి, మీకు యూకే అనండి, ఫ్రాన్స్, వీళ్ళు నాపై యుద్ధము చేయాలని అనుకుంటున్నారు. నేను కోరుకోవడం లేదు, నాకు యుద్ధాలు అక్కర్లేదండి, నేను వాళ్ళపై ఎటువంటి దాడులు చెయ్యను. ఎప్పుడు యుక్రెయిన్ లొంగిపోతే అట్ ది సేమ్ టైం మేము మా ఎథనిక్ రక్షన్స్ ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అంటే మీకు లుహాన్స్, డోనాన్స్క్, జాపోరోజియా, క్రీమియా లాంటి ప్రాంతాలు. సో మీకు ఇందులో కార్సన్ కూడా ఉంటుంది. ఈ ప్రాంతాలు మాత్రం మాదే, మాకు చెందినదే. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఎందుకు, వాడు రష్యన్స్, వాళ్ళను కాపాడే బాధ్యత నాది. కాబట్టి ఈ ప్రాంతాలను మాకు విడిచిపెట్టాడు. సో దీనిని ఇవ్వను అని చెప్పి ఎవరు చెప్పడానికి లేదు. అంటే చూడండి ఫ్రెండ్స్, మీకు నెగోషియేట్ చేస్తున్నాడు, అమెరికాను పొగుడుతున్నాడు, ట్రంప్ గారు మీరు చాలా గొప్ప నాయకుడు అండి అని చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం యుక్రెయిన్తో యుద్ధము ఆగదు. ఒకవేళ యూరోప్ వాళ్ళు, ఇప్పుడు యూరోప్ నాయకులు ఏం ఆలోచిస్తున్నారంటే అమెరికా ఉంటేనేనా, అమెరికా లేకుండా మనం యుద్ధము చెయ్యలేమా? ఎందుకంటే వరల్డ్ వార్ 1 చూడండి, వరల్డ్ వార్ 2 అమెరికా వాళ్ళు చాలా లేట్ ఎంట్రీ, వాళ్ళు చాలా ఆలస్యంగానే ఎంటర్ అయ్యారు. మరి అప్పటి వరకు యుద్ధాలు జరిగాయి కదా. సో అలా చూసారు అనుకోండి, రేపు వరల్డ్ వార్ 3 అన్నప్పుడు అమెరికా లేని యుద్ధం మనం చెయ్యొచ్చు కదా. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకండి యూరోప్ నాయకుల కంటే అంతంత ఆయుధాలు ఇచ్చున్నారు, అంతంత పెట్టుబడులు పెట్టున్నారు, చేసేసి వాళ్ళ ఒట్టి చేతులతో మీరు తిరిగి వెళ్ళండి, అక్కడ యుక్రెయిన్ డెవలప్ చేసే బాధ్యత మాది, రోడ్లు మేమే వేస్తాము
అలాగే అక్కడ 5 స్టార్ హోటల్స్ మేమే నిర్మిస్తాము. ఇన్ని మాట్లాడి పుతిన్ గారు స్వాధీనము చేసుకున్న భూములు, రేర్ ఎర్త్ మెటల్స్, అక్కడ కూడా మాదే వ్యాపారము, ఈ లాభాలంతా అమెరికాకే కావాలి వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, వీళ్ళకి తిక్కరేగుతుంది కదా, మీకు యూరోప్ నష్టపోతుంది కదా, మొత్తం మా డబ్బుల్ని ఖర్చు పెట్టి మా ఆయుధాలని వాడి ఇవాళ రష్యా అమెరికా వాళ్ళు పంచుకుంటారా? కుదరదంటారు కదా. కానీ రష్యాతో యుద్ధము చేసే సత్తా ఉందా? అమెరికా సపోర్ట్ లేకుండా వీళ్ళు రష్యాతో యుద్ధం చెయ్యగలరా? చెయ్యలేరు. కానీ పుతిన్ గారు ఏమన్నారు, యూరోప్ని కూడా నేను క్షమించేస్తున్నాను, రేపు వింటర్ సీజన్లో వాళ్ళకి ఎనర్జీ కావాలన్నా నేను ఇస్తాను. సో ఇదేనండి నెగోసియేషన్స్. మీకు అజిత్ దోవెల్ గారి గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. వరల్డ్ లెవెల్లో ఈయనలాగా ఎవరు నెగోషియేట్ చేయలేరు చెప్తాము. కానీ ఇక్కడ ఒక దేశం యొక్క అధ్యక్షుడు ఏ రకంగా 50 దేశాలండి, 50 దేశాలను ఇతను కంట్రోల్ చేస్తున్న విధానము నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక నాయకుడు చెయ్యలేడు. సో అలాంటి వ్యక్తి భారత్కు వస్తున్నారు అన్నప్పుడు ఈయనని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు నిన్న కూడా మాట్లాడారు. కానీ ఈయన ఏంటంటే అమెరికాకు ఒక హెచ్చరిక, యుక్రెయిన్ ఏం చెయ్యాలో చెప్తున్నాడు. యూరోప్ వాళ్ళు మీకు యుద్ధము కావాలి అంటే నేను యుద్ధాన్ని ఇస్తాను, మీరు శాంతియుతమైన పరిష్కారం కావాలంటే నా దగ్గర ఉంది, కానీ మీరు మా రష్యన్స్ని ఇబ్బంది పెట్టకండి, మీ సైనికులు వెనక్కి వెళ్ళిపోండి, ఈ ప్రాంతాలు నాకు దొరికితే చాలు, ఇక ఫర్దర్గా నాకు యుద్ధమే వద్దు. కానీ మీరు ఏం చేయాలి, యుక్రెయిన్, జార్జియా లాంటి దేశాలను నాటోలో కలపకూడదు. ఫస్ట్ కండిషన్, నేను ఏ దేశం మీద దండయాత్ర చెయ్యను, మీరందరూ ఫ్రీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ యుక్రెయిన్ అనండి, జార్జియా అనండి, నాటోతో కలవకూడదు, నాటో దూరంగా ఉంటారు, వాళ్ళెవరూ మా దరిదాపుల్లోకి రాకూడదు. అంటే ఇక్కడ అమెరికాను రష్యా ఏం చేస్తున్నారంటే, ట్రంప్ గారు ముందే హింట్ ఇచ్చారు, ఈ నాటో అనబడే గ్రూప్ వేస్ట్, మేము ఇంతంత డబ్బులు ఇంతంత ఆయుధాలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అంటే నాటో అంటే అమెరికా యొక్క మిలిటరీ కాంప్లెక్స్ అండి. లాకీడ్ మార్టిన్, బోయింగ్ ఇలాంటి సంస్థలు మీకు ఆయుధాలు అమ్ముకోవడానికి నాటో అనే గ్రూప్ని పెట్టారు. సో ఇవాళ ట్రంప్ గారు ఏమంటారు, ప్రపంచం మారిపోయింది, ఇప్పుడు ఇంకా నాటో అని చెప్పి ఆయుధాలు అమ్ముకోవడానికి ఒక్కొక్క దేశంతో కలుపుకొని వాళ్ళకి అప్పులు ఇచ్చి మళ్ళీ IMF అంటారు, వరల్డ్ బ్యాంక్, ఇదంతా ఎందుకు? ఎవరికి వాళ్ళు వాళ్ళ పాలన చూసుకోండి, మా అమెరికాను ఎక్స్ప్లాయిట్ చెయ్యకండి. సో ఇది ట్రంప్ గారి ఆలోచన, ఆయన చెప్తున్నది నిజాలు వేరు, ఆయన ప్రపంచానికి చెప్తున్నది ఇది. సో ఇప్పుడు రష్యా యొక్క ప్లాన్, పుతిన్ గారి యొక్క మాస్టర్ మైండ్ ఇదేం చెప్తుంది అంటే, ఈ నాటో అనే గ్రూప్నే లేకుండా చేసామో అనుకోండి, 31 దేశాలు, ఎవరి దారిన మీరు వెళ్ళండి, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోండి, మీరు ఫ్రీగా ఉండండి. ఇక్కడ అమెరికానే బాస్, అమెరికా చెప్తేనే మీరు ఇలా ఉండాలి, ఏమీ లేవు, మీరు మీకు తోచిన విధంగా ఏ దేశంతో కలుస్తారు, ఎలాంటి బిజినెస్ చేస్తారు, మీ ఇష్టం అని ఒక పెద్ద విషయాన్ని మీకు పుతిన్ గారు ఇవాళ తీసుకొస్తున్నాడు. సో భారత్తో కూడా ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మోదీ గారిని కలిస్తే బాడీ డబుల్ ఉండదు కదా, మాస్కో నుంచి బయలుదేరేటప్పుడు ఆ వస్తున్న వ్యక్తి నిజమైన పుతినా ఎవరికీ తెలియదు. విమానం ఎక్కుతున్న ఈ వ్యక్తి బాడీ డబులా లేదా పుతినా, నోబడీ నోస్. ఆ విమానం ఎగురుతుంది అంటే ఇందులో పుతిన్ గారు ఉన్నారా, వెనక నుంచి వస్తున్న విమానంలో పుతిన్ గారు ఉన్నారా, ఎవరికీ తెలియదండి. అన్లెస్ మోదీ గారితో నిలబడి ఇంటర్నేషనల్ మీడియా ముందు ఫోటోలు ఇచ్చి మాట్లాడుతున్నప్పుడే ఓహో ఈయన ఇలాగ భారత్కి వచ్చారు అని తెలుస్తుంది. ఆ లెవెల్లో సెక్యూరిటీ ఉందండి. చెప్పాను కదా, మనం నోటామ్స్ అనేవి ఆల్రెడీ విడుదల చేశాము, ఎక్కడా ఎటువంటి విమానాలు ఎగరకూడదు. మరి పుతిన్ రాకను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్ లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం. జై.